తులసి ఆకుల్ని సాయంత్రం వేళల్లో కోయకూడదు. సాయంత్రం వేళ తులసి మొక్కను తాకితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దానివల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితి దిగజారడం మొదలవుతుంది. పూజ కోసం బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే తులసి ఆకుల్ని కోసి శుభ్రమైన నీటిలో వేయాలి. ఇది లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుతుంది. ఇంట్లో సంపదను పెంచుతుంది. సాయంత్రం సంధ్యవేళలో ఇల్లు ఊడవకూడదు. చీకటి పడ్డాక చెత్తను బయట పారవేయకూడదు. సాయంత్రం ఎప్పుడూ నిద్రపోకూడదు. సాయంత్రం పూజ, ధ్యానం మరియు భగవంతుణ్ణి తలుచుకునే సమయం. ఈ సమయంలో నిద్రపోవడాన్ని పాపంగా భావిస్తారు. సోమవారం లేదా బుధవారం రోజు లావాదేవీలు, పెట్టుబడులు లేదా అప్పులతో అప్పులు తీర్చడం వంటి డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడం మంచిదిగా భావిస్తారు. లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి పెళ్ళైన ఆడవాళ్లు గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఈ రోజున పేద పెళ్ళైన ఆడవాళ్లకి కుంకుమ, నల్లపూసలు, గాజులు వంటివి దానం చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ఇంటి గోడల మీద మరియు నేల మీద పెన్సిల్, సుద్ద లేదా ఇంకేదైనా రాయకూడదు. ఇది ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది మరియు అప్పులు పెరగడానికి కారణమవుతుంది. ఉదయం నిద్రలేవగానే ఇల్లు ఊడవాలి. దానికంటే ముందుగా పూజ, టిఫిన్ లేదా వేరే ఏ పనులు చేయకూడదు.